కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం రోజు రోజుకు ఎక్కువైపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తమకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది, కానీ ఇప్పుడు మోసం చేసిందంటూ నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉన్నాము. నిరుద్యోగులు తమ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని నిరుద్యోగులు మెరుపు సమ్మెకు దిగే నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. చిక్కడపల్లి లైబ్రరీ చూడొచ్చు, పోలీసులు భారీగా మోహరించారు. లైబ్రరీకి సంబంధించిన గేట్లను మూసివేశారు. ఒక నిరుద్యోగ విద్యార్థిని కూడా బయటికి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. తాళ్లతో ఎక్కడికెక్కడ నిర్బంధించారు. భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. విజువల్స్ లో మనం లైబ్రరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. లైబ్రరీ లోపల కూడా తాళ్లతో పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధనం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం ఒక పక్కకు మొదటే తాడు కట్టేశారు. నిరుద్యోగుల్ని బయటికి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. నిరుద్యోగులు అయితే మొత్తం లైబ్రరీ బయట చూడొచ్చు, మనం తాళ్లతో కట్టేశారు. ఎక్కడికక్కడ పోలీసులు అయితే లైబ్రరీ బయట మోహరించిన పరిస్థితి ఉండొచ్చు. మనం చూడొచ్చు, నిరుద్యోగులు ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాకు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాలు దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కానిస్టేబుల్ కి సంబంధించిన ఉద్యోగార్థులు 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు వేయాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మహాధర్నా ప్రధాన డిమాండ్లు: కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 సంవత్సరాల వయో పరిమితి కల్పించాలి, ఎస్ఐ అభ్యర్థులకు 38 సంవత్సరాల కల్పించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు వేయాలి పోలీస్ శాఖకు సంబంధించి అని ప్రధానంగా డిమాండ్ చేశారు. నిన్న కూడా దిల్సుఖ్ నగర్ వేదికగా నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇవాళ చిక్కడపల్లిలో కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడవచ్చు, జై తెలంగాణ, జై నినాదాలతో చిక్కడపల్లి లైబ్రరీ అయితే మారుమోగుతుంది. ప్రధానంగా పోలీసులు బయట భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాము, బయటికి రానియమని పోలీసులు అంటున్నారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఏది ఏమైనా మేము బయటికి వస్తాము, ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతామని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు భర్తీ చేస్తారు? నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఒక్క ఉద్యోగం గిట్ట ఇస్తలేదు. ఏదైతే 5,000 నోటిఫికేషన్ ఇస్తామని పోలీస్ నోటిఫికేషన్ ప్రకటించారో, 5,000 వద్దు, మాకు 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 నోటిఫికేషన్ ఇస్తే జిల్లాకు సంబంధించి ఒక్క పోస్టు కూడా రాదని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, లైబ్రరీ వద్ద ఒక్కసారిగా విద్యార్థులు బయటికి వెళ్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఏదో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో చిక్కడపల్లి లైబ్రరీ మాత్రం మారుమోగుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, పోలీసులు ఇప్పటికే గేటును మూసేసిన పరిస్థితి ఉంది. గేటును మూసేస్తున్నారు, గేటు దగ్గరికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ తాళ్లతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులు బయటికి వెళ్ళనీయము, కానీ నిరుద్యోగులు మాత్రం మేము బయటికి వెళ్తాము, నిరసన తెలియజేస్తామని నిరుద్యోగులు చెప్తున్నారు. అటు పోలీసులు ఏసీపీ స్థాయి అధికారులు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. గేట్ లాక్ వేశారు. మనం చూడొచ్చు, గేట్ లాక్ వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బయటికి వెళ్ళి మన నిరసన తెలుపుతామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఒక యుద్ధ వాతావరణం కలిగే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. మనం చూడొచ్చు, పోలీసులు గేట్ వద్దనే పహారా కాస్తున్నారు. మనం చూడొచ్చు, ఇవన్నీ ఏం చేసినా మనం పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు నిరుద్యోగులైతే లైబ్రరీ నుంచి భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మేము బయటికి వెళ్తాం, మా నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తామని నిరుద్యోగులు ఇప్పటికే గేట్ దగ్గరికి వచ్చారు. గేట్ దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, గేట్ కి లాక్ వేస్తున్నారు. విద్యార్థులను బయటికి రాకుండా పోలీసులు బయట పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఏసీపీ స్థాయి అధికారులు ఇక్కడ పహారా కాస్తూ 5,000 పోస్టులు వద్దు, మాకు 20,000 పోస్టులు వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా మనం చూడొచ్చు, అసలు ఏంది వాళ్ళ డిమాండ్ ఏంది, ఎందుకో అడగొచ్చు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంది? మాకు ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగము 5,000 కాకుండా 20,000 ఉద్యోగాలతోని నోటిఫికేషన్ కావాలి. అదే విధంగా కానిస్టేబుల్ వయో పరిమితి 36 సంవత్సరాలు ఇవ్వాలి. అదే విధంగా ఎస్ఐ వయో పరిమితిని 38 సంవత్సరాలు ఇవ్వాలి. మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు, నిరుద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి ఉంది. లాకు తీయాలని నిరుద్యోగులు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. పోలీసు జులుం నశించాలంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఏది ఏమైనా నిరుద్యోగుల నినాదాలతో చిక్కడపల్లి లైబ్రరీ మాత్రం
మాత్రం అట్టుడుకున్న పరిస్థితి ఉంది. జియో 46 ని కూడా రద్దు చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గేట్ కు లాక్ వేశారు, మేము బయటికి వెళ్తాం, మా నిరసన తెలుపుతాం, ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని ఎంత వేడుకుంటున్నా పోలీసులు మాత్రం నిరుద్యోగులు పట్టించుకోవడం లేదు. అసలు మేము బయటికి వెళ్ళనివ్వము, మేము బయటికి వెళ్ళి తీరుతామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. అటు పోలీసులకు నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. మనం చూడొచ్చు, పోలీసులు ఆ మాట అస్సలు వినడం లేదు. పర్మిషన్ లేదు, మీరు రోడ్డుపైకి రావద్దు అని పర్మిషన్ లేదని అంటున్నారు. అయినా పోలీసులకు నిరుద్యోగుల మధ్య వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంది. చూడొచ్చు, ఏసీపీతో వేడుకుంటున్నారు, సార్ మా నిరసన తెలియజేస్తాము, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాదు, మాకు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలి, 5,000 పోస్టులు వేస్తే మాకు జిల్లాకు ఒక్క పోస్టు గిట్ట మిగలదు, మా బాధను అర్థం చేసుకోండి అని విద్యార్థులు ఎంతో వేడుకుంటున్న పోలీసులు మాత్రం ఏ మాత్రం కనికరించడం లేదు. ఎక్కడికక్కడ తాళ్లతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, భారీగా నినాదాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఇదేమి రాజ్యం అంటూ పోలీస్ జులుం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, గేట్ కు లాక్ వేశారు. అసలు చిక్కడపల్లి లైబ్రరీలో గేట్ కు లాక్ వేయడం ఏంటని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా మేము ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతాం, అటు పోలీసుల నిరసనతో చిక్కడపల్లి లైబ్రరీ అయితే అట్టుడుకున్న పరిస్థితి ఉంది. తమ డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేస్తాము, 5,000 పోలీసు ఉద్యోగాలు కాదు, 20,000 భర్తీ చేయాలి, మేము 3 ఏళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నాము, మాకు 20,000 పోస్టులు వేయాలని డిమాండ్ చేస్తాము. కానీ పోలీసులు మాత్రం బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. అసలు చిక్కడపల్లి లైబ్రరీ గేటు లాక్ వేయడం ఏంటని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము మా నిరసన రోడ్డుపైకి వెళ్ళి తెలియజేస్తాము, కానీ పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నారు. పోలీసులు జులుం నశించాలి, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.